అదేవిధంగా వివిధ గ్రామాలకు వచ్చేసినటువంటి సర్పంచులకు మరి వారి కౌన్సిలర్లు ఆత్మచైతన్య గవేంద్ర గారికి మరి అందరికీ కూడా మాజీ నాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఎమ్మెల్యే గారిని సంజయ్ గారిని వేదికకు రావాల్సిందిగా మాట్లాడుతాను. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో సాధ్యమవుతుందో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. వీటి కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ మోర ఆనంద్ గారికి, మాజీ వైస్ చైర్మన్ అక్క రమక్క గారికి, రైతు నాయకులు మాజీ ఎంపీ ఆత్మ చైర్మన్ వెంకటరెడ్డి గారికి, కౌన్సిలర్ సీనియర్ నాయకులు మిత్రులు గంగాధర్ గారికి, వివిధ గ్రామాల నుంచి పట్టణం చేసిన నాయకులకు, మా మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ, మరి అదేవిధంగా ఈ ప్రోగ్రాం చేసిన మా రెవెన్యూ అధికారులకు ఈ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో మంది పేద ప్రజలకు హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కోసం ప్రభుత్వ హాస్పిటల్ కట్టియడే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందిన వాళ్ళ మా నాయకుల ద్వారా లేదా వారు వచ్చి డైరెక్ట్ ఇస్తే మా సహాయకుల కుటుంబ సభ్యులైన తిరుపతి సారు, రవి సారు, శ్యామ్ కావచ్చు, అజిత్, శ్రీనివాసు, వీళ్ళందరూ మా మధు అందరూ కూడా బాధ్యతగా తీసుకొని ఆ కాగితాలన్నీ తీసుకొచ్చి అక్కడ ముఖ్యమంత్రి స్థాయి ఆఫీస్ ఇవ్వడంతో దాదాపు ఇవాళ 11 లక్షల రూపాయల చెక్కులు ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతో పాటుగా 17 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పెడుతుంది. ఈ సందర్భంలో చాలామంది నాయకులు ఉన్నారు, రైతులు ఉన్నారు. ఈ ప్రభుత్వం పేదల పక్షిగా పార్టీగా పనిచేస్తూ ఉన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అది తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఉర్దూ మీడియం కావచ్చు, అందరికి కూడా పుస్తకాలు వచ్చేసి ఈసారి స్కూల్ డ్రెస్సులు కూడా మంచి క్వాలిటీ మహిళా సంఘాలలో పుట్టే వాళ్ళని గుర్తిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా మధ్యాహ్నం భోజనం ఎంత గొప్ప కార్యక్రమం. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ 175 కోట్లు ఒక మన నియోజకవర్గానికి మంజూరైంది. 3,500 ఇళ్ళు ఇస్తే 2,500 ఇళ్ళు పనులు నడుపుతున్నాయి, డబ్బులు కూడా పడ్డాయి. 3,40,000 వరకు దాదాపు ఒక 1000 ఇళ్ళకి వచ్చినాయి. ఇంకొక 1,40,000లో కేంద్రం కూడా కొంత ఇవ్వాల్సి ఉంటుంది బాధ్యత. దానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 75,000 ఆ 75,000 కూడా ఇవ్వలేదు. వాటికి ఇవ్వాలని కోరుతున్నాం, మనం పంపిస్తున్నాం. అధికారులను కూడా కోరుతా ఉన్నా, అట్లాంటి ఏమైనా పెండింగ్ ఉంటే పంపాలి. మళ్ళీ ఏమన్నా లేకపోతే మీరే పంపించాలని ఇంటారు. కాబట్టి తప్పకుండా పంపించాలి. మరి ఈ సందర్భంలో మాకు ఈ అవకాశం సేవ చేసే అవకాశం ఇస్తున్న జగిత్యాల నియోజకవర్గ నాయకులకు, ప్రజలకు, అదేవిధంగా మన అధిష్టానం గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, మంత్రులు అందరూ కూడా మనకు అన్ని విధాలు సహకరిస్తున్నారు. చాలా మంచి రోడ్లు మనకు రాబోతున్నాయి. ఇంతకుముందు కూడా చెప్పినాం, మైతాపూర్ చేసుకున్నాం. రేపటి నాడు రాయగల్ రావడానికి ఇష్టంపేట, అల్లీపూర్, కల్లపల్లి రోడ్ మొత్తం డబల్ రోడ్ అయిపోతుందని చెప్పి చెప్తా ఉన్నాం. హైబ్రిడ్ అమ్యూనిటీ మోడల్ అని 15 సంవత్సరాలు వాళ్ళే మనకు ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తారు. ముంబల్పూర్ రోడ్ కూడా డబల్ రోడ్ చేస్తున్నాం. అదేవిధంగా మూడపల్లి కొత్తపేట రోడ్ కూడా డబల్ రోడ్ చేస్తున్నాం. లింగాపూర్ కొత్తపేట రోడ్ పాడైంది, అది కూడా చేస్తున్నాం. అంటే ఈ రకంగా ఎన్నో రోడ్లు ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది. మన ఉప్పడి నుంచి దానంగా పాడేది ఆర్ట్ కావచ్చు, తాట్లవాయి, కట్కాపూర్, లింగాపూర్, తాట్లవాయి, ఈ రోడ్లన్నీ కూడా మనం అంటే అప్పుడు చేయకూడదు రోడ్లు అన్నీ కూడా మళ్ళీ రెన్యువబిలిటీ స్ట్రెంథనింగే కాకుండా
15 సంవత్సరాలు మెయింటెనెన్స్ కూడా అదే కాంట్రాక్ట్ చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్ని చేసినా కొన్ని ఉంటాయి. మరి ఇవాళ ఇటుకాల శ్రీగారాపేట చలికల్ బ్రిడ్జ్ కేంద్ర ప్రభుత్వం ఆ బ్రిడ్జ్ చెందలేదు. మరి ఇవాళ మైతాపూర్ బ్రిడ్జ్ రామాజపేట బ్రిడ్జ్ మనం చేసాం. కొద్దిగా అప్రోత్సాహం మిగిలినాయి, రకరకాల కారణాలు కొద్దిగా అయిపోతాయి. అది చిన్నదానికి కూడా వీడియో తీస్తారు. కానీ పెద్ద పెద్ద చేసిన బోర్లపల్లి బ్రిడ్జ్ మరి ఎట్లా అంటే జగన్నాథ్పూర్ బోర్లపల్లి బ్రిడ్జ్ చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి వచ్చే మన రైతులు చెప్పాడు. నన్ను తీసుకొని ఇదే ఎంపీ గారు ఢిల్లీలో మంత్రి గారికి తీసుకురాబడి ఇద్దరు మంత్రులకి చేస్తామన్నారు. ఇదివరకు ₹1 మంజూరు నేను మీ అందరి సహకారం అధికారుల సహకారంతో ఎక్కువ తీసుకొచ్చి పేద ప్రజలకు అంతే విధంగా చేసినప్పుడు విమర్శించి ఏ పార్టీ ఈ పార్టీ ఈ రాజకీయ వేదిక కాదు, అధికారిక వేదిక కానీ అధికారిక వేదికగా చేసిన సందర్భంలో 2 మాటల సందర్భం తెలియజేస్తూ మరి అచ్చంగా రాష్ట్ర ప్రభుత్వం దిగుతుంటే ఇవాళ ఈ కళ్యాణ లక్ష్మి రావచ్చు, ఈ ఇంకో సాయం చెక్కిస్తూ ఈ లబ్ధాలను ఇవన్నీ కూడా తీసుకొని మాకు సేవ చేసే అవకాశం ఇస్తున్నాం. ధన్యవాదాలు. తెలిసిన మా ఊరికి అంటే ఎస్టీ కాలంలో అంగన్వాడీ భవనం మంజూరైన ఇప్పుడే గౌరవ ఎంపీ గారు ఎంపీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఆలు ఉంది సార్, బాలే అక్షిత ఆలు బోర్నపల్లి ముందుకు రావాలి. బోర్నపల్లి జంగుబాయ్, పెందూరు లక్ష్మి, మాధవి గంగుబాయ్, చెల్లకొండపూర్ రాష్ట్రం ముందుకు రావాలి. కుర్రలక్ష్మి ధర్మాస్పేట్, కుర్రలక్ష్మి పిట్ల రాధా, లోకిత్ లక్ష్మి, లింగపల్లి గంగు, తాతమూర్తి, కాశెట్టి మురళి, భీమనాథి రాజేందర్,